దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బెథెస్దా చర్చ్ హైదరాబాద్ సమర్పించు ఈ సీడీ ద్వారా ఆత్మీయ సందేశాన్ని విని పరలోకపు శ్రేష్టమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటారని ఆశిస్తున్నాము. ఇప్పుడు పాస్టర్ కేజే వెస్లీ గారి ద్వారా అందించబడుతున్న దైవ సందేశాన్ని విందాము. ఆనర్ గాడ్ అండ్ బీ బ్లెస్డ్. దేవుని గౌరవించి ఘనపరచి దీవించబడుట అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. ఆనర్ గాడ్ అండ్ బీ బ్లెస్డ్. దేవుని గౌరవిస్తూ దీవించబడేటటువంటి అంశాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడుతుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ బైబిల్స్ని తెరచి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము మరియు 10వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 8 verse 20 and the second portion will be chapter 10 verse 22. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము మరియు 10వ అధ్యాయము 22వ వచనాలు చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. దేవుని గౌరవించుట, ఏ విధంగా మన దేవుణ్ణి గౌరవించగలం? మన సంప్రదాయాన్ని బట్టి భారతీయులంగా ఉన్నాం కనుక మన పెద్దలు, మన బోధకులు మరియు మన పండితులు, టీచర్స్ మనకు నేర్పించినటువంటి ఒక చక్కని మంచి విషయం ఏమంటే, ఎవరైనా పెద్దవాళ్ళు కనపడ్డప్పుడు చేతులు జోడించి నమస్తే లేదా నమస్కారం, గుడ్ మార్నింగ్ అని చెప్దాం. అందరం చెప్పుకుందామా? గుడ్ మార్నింగ్ అంటే శుభోదయం అని ఒకరికొకరికి చెప్పుకుంటున్నాం. ఇది ఒకరినొకరు గౌరవించుకోవడంలో, రికగ్నైజ్ చేయడంలో భాగంగా కనబడుతుంటా ఉంది. మరి దేవుని గణపరచడంలో మీకు చాలాసార్లు చెప్పాను, ఒక టీచర్ కనపడ్డప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అంటాం. అధికారి దగ్గరికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అని సంబోధిస్తాం. లేకపోతే మనకన్నా ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వారిని ఎవరు చూసినా కూడా మన సంప్రదాయాన్ని బట్టి గౌరవంగా వారికి తల వంచి నమస్కారం చేస్తూ షేక్ హ్యాండ్ చేస్తుంటాం. ఇది సాంప్రదాయబద్ధమైనటువంటిది. అయితే మన దేవుడు మనల్ని సృష్టించి ఆయన జీవాన్ని మనకిచ్చి ఆయన కృప చేత ఆయుష్నిచ్చి, ఐశ్వర్యాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి కొనసాగింప చేస్తున్నందుకు ప్రతి దినము ఆయనతో సంభాషించాలి, ప్రతి దినము ఆయనను గౌరవించి కొనియాడాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తుంటున్నాయి. అందుకే ఇంతకుముందు చెప్పినటువంటి రీతిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. గుడ్ లార్డ్ గుడ్ మార్నింగ్ చెప్తారా నాతోటి? గుడ్ లార్డ్ గుడ్ మార్నింగ్. మన దేవునికి ప్రతి ఉదయకాల సమయంలో లేవగానే న్యూస్ పేపర్ తెరవకముందు, టెలివిజన్ రిమోట్ పట్టుకోకముందు, మొబైల్ కీబోర్డ్ని టచ్ చేయకముందు, ఇంకా టీ కప్ని నీ చేతుల్లో పట్టుకోకముందు, ఎవరితో ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడకంటే ముందుగా నీవు మోకరించైనా దేవుని సన్నిధిలో కూర్చొనైనా కొద్ది నిమిషాలు దేవునితో గుడ్ లార్డ్ గుడ్ మార్నింగ్ అని చెప్పగలిగితే దేవాది దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషపడేటటువంటి వాడు. హీ విల్ రికగ్నైజ్ యూ యాజ్ యువర్ సన్. రాత్రి ధ్యానంలో మనం కూడా నేర్చుకున్నాం, మనము వెలుగు సంబంధులము, చీకటి వారము ఎంత మాత్రము కాము అని. దేవుని బిడ్డలారా, దేవుడు వెలుగై ఉన్నాడు కనుక వెలుగు సంబంధులమైనటువంటి మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించేటటువంటి దానిలో భాగస్థులుగా ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుణ్ణి ఆరాధించడంలో, ఘనపరచడంలో లేఖనాలు ఇంకా ఏమి జ్ఞాపకం చేస్తున్నాయంటే, నన్ను ఘనపరిచేటటువంటి వారిని నేను ఘనపరుస్తాను, నన్ను సేవించేటటువంటి వారిని నేను ఘనపరుస్తాను. ఆయన్ని ఘనపరచాలన్నా, ఆయన్ని సేవించాలన్నా, ఆయనను స్మరించాలన్నా, ఆయన వాక్కును వివరించాలన్నా, ఆయన సాక్షిగా జీవించాలన్నా కూడా దేవునికి ఎంతో ఇష్టకరమైనటువంటి విషయం మన జీవితంలో. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ప్రారంభ దినాన, మొట్టమొదటి దినం, ఇట్స్ సచ్ ఎ కోఇన్సిడెన్స్. మరి మొట్టమొదటి రోజు, మొదటి మాసం ఆదివారం రావడం ఎంతో ఆశీర్వాదకరం. క్రైస్తవులమైనటువంటి మనకి పునరుద్ధాన సంబంధమైనటువంటి ఆశీర్వాదం. మొదటిది, దేవుణ్ణి ఆరాధించడంలో, ఘనపరచడంలో భాగంగా యూ షుడ్ గివ్ ఎ ప్రయారిటీ టు హిమ్. నీ దేవునికి ప్రాధాన్యతనిచ్చేటటువంటి వాడిగా ఉండగలగాలి. ప్రాధాన్యత అన్నప్పుడు 1 2 3 4 కొన్ని మరి పాయింట్స్ రాసుకుంటాం. ఈరోజు మొట్టమొదటి నేను ఏం చేయాలి, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి,
విద్యార్థిగా నేను ఏ లెసన్స్ చదువుకోవాలి అనేటటువంటిది కొన్ని ప్రాధాన్యతలను మనము లిస్ట్ అవుట్ చేసుకుంటాం. మన లిస్టులో దేవుని ఘనపరచుట, దేవునికి ప్రాధాన్యం ఇచ్చుట, దేవుని సేవించుట అనేటటువంటిది మన జీవితంలో మొట్టమొదటి అంశంగా ఉన్నప్పుడు దేవుని నీవు ఘనపరిచేటటువంటి వారిలో భాగస్థుడిగా ఉండగలవు. రెండవది, యు నీడ్ టు ప్లీజ్ యువర్ గాడ్. నీ దేవుడైనటువంటి యెహోవాని నీవు మెప్పించేటటువంటి వాడుగా, మరి ఆయనను సంతోషపెట్టేటటువంటి వాడుగా ఉండగలగాలి. ఒక స్నేహితుని సంతోష పెట్టాలంటే ఒక గిఫ్ట్ ఇస్తూ వారిని సంతోషపరుస్తాం, వాళ్ళకి ఇష్టమైనటువంటి కార్యాన్ని చేసి సంతోషపరుస్తాం, వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటను వండి వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని సంతోషపరచడం కొరకు ప్రయత్నం చేస్తాం. నీ దేవుడు నీవు జన్మించింది మొదలుకొని ఆయన రాజ్యం చేరేంత వరకు కూడా ఆయన చేసినటువంటి ప్రతి మేలును బట్టి యు నీడ్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ ఆఫ్ ప్లీజింగ్ యువర్ క్రియేటర్. నీ దేవుడైనటువంటి యెహోవాను ప్లీజ్ చేస్తూ మెప్పించేటటువంటి వాడుగా ఉన్నప్పుడు నీవు దేవుని ఘనపరిచేటటువంటి దానిలో భాగస్థుడిగా ఉండగలవు. తదుపరి మాటను మనం ఆలోచన చేసినప్పుడు యు నీడ్ టు వాల్యూ యువర్ లార్డ్. నీ దేవుడైనటువంటి యెహోవాకి వాల్యూ ఇచ్చేటటువంటి వాడిగా ఉండగలగాలి. చూడండి, కొంతమంది అధికారులు వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తాం, మనం కూర్చున్నటువంటి కుర్చీ నుంచి కూడా లేచి వారికి ఆ సీట్ని ఆఫర్ చేయడం కొరకు ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ప్రయాణం చేస్తున్నప్పుడు మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా బస్సులో ఉన్నప్పుడు వెంటనే లేచి వారికి సీట్ ఆఫర్ చేస్తూ వారిని మెప్పించాలని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తుంటుంటాం. అదేవిధంగా మన దేవుడైనటువంటి ఎక్కువగా మనము వాల్యూ చేసేటటువంటిది ఆభరణాలు లేదా బంగారము, వెండి. బంగారం యొక్క విలువ చాలా పెరిగిపోతుంటా ఉంది, రూపాయి విలువ తగ్గుతుంటా ఉంది, బంగారం విలువ అధికమవుతుందని మార్కెట్ వాల్యూస్ మనకి ఘోషిస్తుంటున్నాయి. చాలా మంది బంగారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేరు. ఈ వస్తువుని ఆభరణంగా ధరించిన తర్వాత ఇంటికి వెళ్ళగానే దాన్ని తీసి చాలా భద్రంగా ఒక బాక్స్లో పెట్టి దాన్ని సేఫ్లో పెడుతూ ఉంటుంటాం, భద్రపరుస్తుంటుంటాం. ప్రతిరోజు అది ఉన్న స్థలంలో, దాచబడిన స్థలంలో ఉందా లేదా దాన్ని పరిశీలిస్తుంటుంటాం, పరీక్షిస్తుంటుంటాం కూడా. అన్ని ఉన్నాయా లెక్క పెట్టుకుంటూ ఉంటుంటాం. అది బంగారానికి మనం ఇచ్చేటటువంటి విలువ. ఈ జ్ఞానులైనటువంటి వారు యేసుక్రీస్తు పుట్టినటువంటి సందర్భంలో అమూల్యమైనటువంటి బంగారాన్ని, అమూల్యమైనటువంటి సాంబ్రాన్ని, ఈ బోళాలను తీసుకుని వెళ్ళి దేవుణ్ణి ఘనపరిచినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కొన్ని దినాల క్రితమే ఆ విషయాలన్నింటినీ కూడా మనం ఆరాధనలో భాగంగా ధ్యానం చేశాం. వెండిని వెతికినట్లుగా, బంగారమును వెతికినట్లుగా, వాటిని భద్రపరిచినట్లుగా, అంతకంటే ఎక్కువగా నీ సృష్టికర్త అయినటువంటి దేవుని నీవు ప్రతి దినము వెతుకుతూ వాటన్నిటికి ఇచ్చినటువంటి వాల్యూ కంటే కూడా నీ దేవునికి ఎక్కువ వాల్యూ నేర్చుకున్నప్పుడు నీ దేవుని ఘనపరిచినటువంటి దానిలో భాగస్థురాలుగా మనం ఉండగలం. మరొక మాటను చూసినప్పుడు యు నీడ్ టు రెస్పెక్ట్ యువర్ లార్డ్. మన తల్లిదండ్రులు ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తామో, మన టీచర్స్ని ఏ విధంగా గౌరవిస్తామో, మన అధికారులు ఏ విధంగా గౌరవిస్తామో, నీ దేవుడైనటువంటి సృష్టికర్తను గౌరవించేటటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకోగలగాలి. గౌరవించడం అంటే వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ ద వర్డ్ సేస్, యూ నీడ్ టు బౌ బిఫోర్ ద వర్డ్ అండ్ బౌ బిఫోర్ ద లార్డ్ అండ్ ఆనర్ యువర్ గాడ్. దేవా, నీ మాటకు నేను లోబడతాను, నీ మాటను ఎంతవరకు కూడా భిన్నంగా నేను ప్రవర్తించను, నీ మాటను నేను ఎన్నడూ కూడా ఉల్లంఘించను. ఆది మానవుడైనటువంటి ఆదాము ఎంత ఆధిక్యతను అనుభవించాడు. చివరికి దేవుడు పెట్టినటువంటి ఒక్క ఆజ్ఞను ఉల్లంఘించినందుకు తనకున్నటువంటి సర్వాన్ని కూడా వదులుకొని ఏదైనా తోట నుండి వెలివేయబడినటువంటి పరిస్థితికి వచ్చాడు. అయితే ఇక్కడ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏమనగా, యు నీడ్ టు ఆనర్ యువర్ గాడ్ బై రెస్పెక్టింగ్ హిస్ వర్డ్ అండ్ హిస్ ఇన్స్ట్రక్షన్స్. ఆయన ఇచ్చినటువంటి సూచనలను, ఆయన ఇచ్చినటువంటి వాక్కును నీవు మరి విధేయుడుగా అంగీకరిస్తూ నీ దేవుడైనటువంటి వాడిని ఘనపరచాలని వాక్యం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. తదుపరి ఆశీర్వాదాన్ని చూసినప్పుడు యు నీడ్ టు ట్రస్ట్ యువర్ లార్డ్. దేవుని మరి రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన వాక్కుని నమ్మేటటువంటి వారంగా కూడా మనం ఉండగలగాలి. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా కూడా కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు గాని మనమైతే మన దేవుని యొక్క నామమందు అతిశయపడదుమని భక్తుడు రాస్తున్నటువంటి ప్రవచన లేఖనం. దేవుని బిడ్డలారా, దేవుని మనము నమ్మటం మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని నమ్ముతూ ఆ శరీరధారిగా మన మధ్యలో ఉన్నాడు కనుక ఆయన వాక్కును నమ్మాలి, ఆయన మాటను నమ్మాలి, ఆయన సూచనలు నమ్మాలి, ఆయన కృపను నమ్మాలి. అందులో ముందు సాగుతూ దేవుని గణపరిచేటటువంటి వారముగా ఉండాలని లేఖనాలు సెలవిస్తుంటున్నాయి. తరువాత యు నీడ్ టు సర్చ్ హిమ్ కంటిన్యూస్లీ. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి వెదకేటటువంటి వారముగా ఉండగలగాలి. వెదకుడి మీకు దొరుకునని ఒక ప్రధానమైనటువంటి సూత్రాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా వెదకాలి? నీకు దొరికేంత వరకు కూడా వెదకాలని కొన్ని ఉపమానాలు జ్ఞాపకం చేస్తున్నాయి. లూకాసు వార్తలో తప్పిపోయినటువంటి కుమారుని ఉపమానం విన్నా, పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని చూసినా, పోగొట్టుకున్నటువంటి గొర్రె యొక్క ఉపమానాన్ని చూసినా కూడా
అవి దొరికేంత వరకు కూడా ఆ వ్యక్తులు వెదకి సాధించినట్లుగా మనం కనబడుతుంటా ఉంది. ఇంకొక మాట కూడా బైబిల్ ఏమన్నదో తెలుసా? యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి. హీ ఈస్ అవైలబుల్ రైట్ నౌ. కొంతకాలం తర్వాత ఈ దేవుడు మనకు దొరకకపోవచ్చు. కొంతకాలం తర్వాత దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్వేచ్ఛ మనం కలిగి ఉండలేకపోవచ్చు. చాలా నిబంధనలు రావచ్చు, ఈ 666 అనేటటువంటిది రావచ్చు, చాలా నియంత్రణలు కూడా కలగచ్చు. దేవుడు నీకు విరివిగా దొరికేటటువంటి సమయంలో ఆయన్ని వెదకాలి. యు నీడ్ టు సర్చ్ హిమ్ హోల్ హార్టెడ్లీ. ఆయన దొరికేంత వరకు కూడా, ఆయన జవాబు నీకు దొరికేంత వరకు కూడా, ఆయన సమాధానం నీకు లభ్యమయ్యేంత వరకు కూడా ఆయనను వెదకాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆ తదుపరి చివరిగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, యు నీడ్ టు ఫాలో హిమ్. దేవుని బిడ్డలారా, ఈ నేర్చుకున్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి సూత్రాల్లో యు నీడ్ టు గివ్ ప్రయారిటీ టు హిమ్. నువ్వు ఆయనకు ప్రాధాన్యతనివ్వాలి. రెండవది, యు నీడ్ టు ప్లీజ్ హిమ్. ఆయనను చాలా ప్రీతికరముగా, ఆయన్ను మెప్పించేటటువంటి వారుగా ఉండగలగాలి. మూడవది, యు నీడ్ టు వాల్యూ హిమ్. ఆయనకు ఎక్కువగా ఘనతనిచ్చేటటువంటి వారుగా మనం ఉండగలగాలి. నాలుగవది, యు నీడ్ టు రెస్పెక్ట్ హిమ్. ఆయన్ను మరి గౌరవించేటటువంటి వారుగా మనం కొనసాగాలి. తదుపరి, యు నీడ్ టు ట్రస్ట్ హిమ్. ఆయన యొక్క వాక్కును నమ్మాలి, ఆయన యొక్క కార్యాలను నమ్మాలి. ఆరవది, యు నీడ్ టు సర్చ్ హిమ్. ఆయన వెదకాలి. ఏడవది, యు నీడ్ టు ఫాలో హిమ్ టిల్ యు రీచ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యం చేరేంత వరకు కూడా ఆయన వెదకుతూ, ఆయనను వెంబడిస్తూ, ఆయనను అనుసరిస్తూ కొనసాగించబడేటటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని గౌరవించేటటువంటి వారిలో భాగస్థులుగా మనం ఉండగలం. ఈ 7 ప్రాముఖ్యతలు మనం చేయగలిగినప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అనేటటువంటి ద్వారాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆ ద్వారాన్ని ఓపెన్ చేస్తాడంట. బైబిల్ ఎవరికి జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన తెరచినటువంటి ద్వారాన్ని ఎవరు ముయ్యలేరు, మరియు ఆయన మూసినటువంటి ద్వారాన్ని ఎవరి వశము కూడా తెరవడానికి వీలు కాదని లేఖనాలు ఘోషిస్తుంటున్నాయి. ఈ 7 సూచనలు నీవు పాల్గొన్నప్పుడు, ఈ 7 ప్రాముఖ్యతలను, ప్రిన్సిపల్స్ ని నీవు అవలంబన చేసుకున్నప్పుడు, నీ దేవుని గౌరవిస్తుండగా ఆయన నుండి రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి దీవెనలన్నీ కూడా నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ వంశానికి అవి కలుగుతావని లేఖనాలు సెలవిస్తుంటున్నాయి. అందుకనే ఈ సామెతల గ్రంథకర్త 8వ అధ్యాయము 21-22 రాస్తున్నాడు. 20-21లో, నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. 21వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాట. దేవుని ఎవరు ప్రేమిస్తారో ఈ చక్కని సూచనలను గమనిస్తూ, దేవుని సేవకుల ద్వారా దేవుని యొక్క గ్రంథముల నుండి విశదీకరించబడేటటువంటి ప్రతి మాటను మనము అవలంబన చేసుకుని దాని ప్రకారం జీవిస్తున్నప్పుడు ఆయనను ప్రేమించేటటువంటి అలవాటును మనకి ఇస్తాడు. ప్రేమించేటటువంటి వారిని ఆస్తికి కర్తలుగా చేసేటటువంటి వాడు. దేవునికి వందనాలు తెలియచేద్దాం. హల్లెలూయా. ఆస్తికర్త అంటే సంపాదించేటటువంటి వాడు మాత్రమే కాదు. యూ విల్ బి ఎన్ ఆరిజిన్ టు మెనీ పీపుల్. యూ విల్ బి ఎ రిసోర్స్ఫుల్ పర్సన్ టు మెనీ అదర్స్. ఒక సోర్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని రిసోర్స్ గా నీవు వాడగలవు. అది రిసోర్స్ లో ఉన్నటువంటి భాగంగా కనబడుతుంటా ఉంది. నీ దగ్గర 1 కిలో షుగర్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఎన్ని కప్పుల టీలు పెట్టడం కొరకు కూడా ఆ షుగర్ ని వినియోగించగలవు. నీ దగ్గర ఆయిల్ ఉన్నప్పుడు మాత్రమే ఎన్ని వంటకాలకైనా కూడా ఆయిల్ ని ఉపయోగించగలవు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే ఎంత షాపింగ్ అయినా చేయడం కొరకు అది దోహదపడుతుంటా ఉంది. ఇఫ్ యు డోంట్ హ్యావ్ సోర్స్, యు విల్ నాట్ బి ఏబుల్ టు యూటిలైజ్ ఎనీమోర్. నీ దగ్గర అది ఒక సోర్స్ లాగా లేకుండా ఉన్నప్పుడు, నిధి లేకుండా ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించడం చాలా కష్టతరంగా మారుతుంటా ఉంది. అందుకే చాలా మంది అప్పుల బాధలు, అందుకే చాలా మంది మరి వేరే వేరే మార్గాలు ఎన్నుకోవటం, అందుకే చాలా మంది తప్పుడు మార్గాలు నడవడం, అందుకే చాలా మంది సమాధానం లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్లుగా లోకంలో మనం చూస్తున్నాం. రాజకీయ నాయకులు సైతము మరి చాలా అవినీతి పరమైనటువంటి మార్గంలో వెళుతున్నప్పుడు దేవుని యొక్క లేఖను మనకి ఎవరి జ్ఞాపకం చేస్తుండగా, నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను.